హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12 నుండి 17 వరకు చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. వాక్యమయ్యున్న దైవమా, నీకు వందనాలయ్యా. అయ్యా, జీవవాక్యమును మా మధ్యకు దింపారు, మీకు వందనాలు, స్తోత్రములు. మమ్మను వెలిగించారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మను పరిశుద్ధపరుస్తూ ఉన్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, హెచ్చరిస్తూ, నడిపిస్తూ ఉన్నందుకై మీకు వేవేల వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో ఈ వాక్య భాగంలో నుండి మీరు మా అందరితో మాట్లాడమని, మీరు మాట్లాడుచూ ఉండగా అయ్యే వినే చెవులను మాకు దయచేయమని, గ్రహింపును దయచేయమని, ఫలింపునిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యోహాను గారు పత్రిక రాస్తూ ముగ్గురిని మెన్షన్ చేశారు. ఇందులో చిన్నపిల్లలారా ఒకటి, యవ్వనస్తులారా ఒకటి, తండ్రులారా ఒకటి. చిన్నపిల్లలు ఉన్నారు, యవ్వనస్తులున్నారు, తండ్రులు ఉన్నారు. అంటే సంఘాన్ని ఎప్పుడైనా సరే ఇలా 3 రకాలుగా మనం విభాగించవచ్చు. సంఘంలో చిన్నపిల్లలు ఉంటారు, యవ్వనస్తులు ఉంటారు, తండ్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇది మనం బేరీజు వేసినట్టుగా సండే స్కూలు, యూత్ మినిస్ట్రీ, ఎల్డర్స్ మినిస్ట్రీ కాదు. ఎస్, ఎందుకంటే మనము ఏజ్ని బట్టి డివైడ్ చేసి చిల్డ్రన్ మినిస్ట్రీ అని, యూత్కేమో టీనేజ్ వాళ్ళకి కొంచెం 30 దాకా యవనస్తులని, తర్వాత పై వాళ్ళంతా తండ్రులు, తల్లులు అని పెడతా ఉంటాము. కానీ ఆధ్యాత్మిక స్థితులను బట్టి 3 రకాలుగా మనుష్యులని సంఘంలో డివైడ్ చేశారు. కానీ విషయం ఏంటంటే ముగ్గురికి సంబోధించారు. ఒక్కసారి కాదు, రెట్టించి 2 సార్లు చెప్పారు. మళ్ళా అందరికీ కామన్గా ఒకటే మెసేజ్ చెప్పారు. కాబట్టి అంటే చిన్న పిల్లలు మొదలుకొని తండ్రుల స్థాయిలో ఉన్న వారి వరకు కూడా అందరికీ కూడా కామన్గా ఇచ్చిన ఉపదేశం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే అది ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఉందన్నమాట. ఒకటి, చిన్నపిల్లలారా అంటూ ఏమన్నాడు? ఆయన నామము బట్టి మీ పాపాలు క్షమింపబడినవి గనుక మీకు వ్రాస్తున్నాను. ఇంకా చిన్నపిల్లలను ఏమంటాడు? మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాస్తున్నారు. అంటే చిన్నపిల్లలు అనే వాళ్ళ స్టాండర్డ్ ఏంటి అంటే ఆయన నామాన్ని బట్టి వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి, అది వాళ్ళ స్టాండర్డ్. అలాగే వాళ్ళు తండ్రిని ఎరిగారు, అంటే క్షమించే తండ్రిని వాళ్ళు ఎరిగారు.
ఇంతే వాళ్ళ స్టాండర్డ్. అంటే నేను దేవుని దగ్గరకు, నేను పాపము చేశాను, నా యందు పాపమున్నది, ఆయన పరిశుద్ధుడు, నా కొరకు మరణించాడు, ఆయన యొద్దకొస్తే నా పాపాలన్నీ కూడా ఇలా క్లీన్గా అయిపోతాయి, నేను మళ్ళా ఒక నూతనమైన మనిషిగా మారిపోతాను, ఆయన రక్తం దాన్ని తుడిచేస్తుంది అని నమ్మకంతో ఉంటారు చూశారు. ఆ నమ్మకం వరకే ఉన్న వాళ్ళని ఏమంటారు అనంటే చిన్నపిల్లలు అంటారు. అంటే ఆ నమ్మకం వరకు ఉన్నవాళ్ళు బాప్తిస్మ అనుభవంలోనికి వస్తారు. ఎందుకంటే అక్కడ పౌలు గారు ఒక చోట అపోస్తలుల కార్యంలో అంటారు, మీరు తడవు చేయుట ఎందుకు, మీరు లేచి బాప్తిసం తీసుకొని మీ పాపములు కడిగివేసుకోండి అంటారు. అంటే పాపములు కడిగివేయబడిన స్థితి చిన్నపిల్లల స్థితి. చిన్నపిల్లలారా, ఆయన నామాన్ని బట్టి మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి గనుక మీకు వ్రాస్తున్నాను. అంటే పాప క్షమాపణ అనుభవము కలిగిన వారు చిన్నపిల్లలన్నమాట. కనీసం ఏ మనిషి అయినా పైనుండి శిశువుగా చిన్నపిల్లవాడిగా జన్మించాల్సిందే, తర్వాత యవ్వన ప్రాయంలోనికి రావాల్సిందే, తర్వాతనే ఆ పెద్దలు తండ్రులు ఆ స్థాయి ఉంటుంది ఎవరికైనా సరే. ఇది సహజంగానే జరుగుతుంది. కాబట్టి అంటే కేవలము క్షమించే తండ్రి, ఆయన నా సృష్టికర్త, నా ఆత్మ ఆయన ఇచ్చినదే, ఆయన నాకు తండ్రి, ఆయన క్షమించేవాడు, ఇంతవరకు మాత్రమే అవగాహన ఉన్నవాళ్ళు చిన్నపిల్లవాళ్ళు. వాళ్ళకి అదే ఉపదేశం. ఇంకా యవ్వనస్తుల గురించి ఏమంటున్నాడు, యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. అంటే చిన్నపిల్లలు దుష్టుని దగ్గర ఓడిపోతారు. చిన్నపిల్లలు దుష్టుని దగ్గర ఓడిపోతారు. అంటే తప్పటడుగులు వేసుకుంటా పడిపోతారు చూశారు, భయంతో పరుగులు ఎడతా ఉంటారు చూశారు, అదనమాట. అంటే చిన్న పిల్లలు అనే వాళ్ళకి పాప క్షమాపణ అనుభవం ఉంటుంది, తండ్రి ప్రేమ గురించిన అవగాహన ఉంటుంది, కానీ దుష్టుని జయించిన అనుభవం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. ఎవరైతే దుష్టుని జయించారో అంటే చిన్న పిల్లలుగా ఉంటూనే ఆ వాక్యం అనే పాలతో ఎదుగుతూ, ఆ ఉపదేశంలో కట్టబడుతూ, ఆ విశ్వాసాన్ని ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేస్తూ, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూ, ఆయన వాక్యాన్ని ఆశ్రయిస్తూ అలాగా ముందుకు నడుస్తూ ఉంటారో వాళ్ళు చిన్నగా యవ్వనస్తులుగా మారతారు. అంటే ఆ ఆత్మ బలముతో, ఆ వాక్య బలముతో, ఆ ఉపదేశ బలముతో వాళ్ళు సాతాన్ని జయించగలుగుతారు. దుష్టుని జయించినప్పుడు వారు యవ్వనస్తులుగా ఉంటారు. ఇంకా దుష్టుని జయించిన వారు అని యవ్వనస్తుల్ని రెట్టించి ఏమన్నాడంటే, మీరు బలవంతులను, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది గనుక మీకు వ్రాయిచున్నానంటాడు. అంటే ఒకడు దుష్టుని జయించాలంటే బలవంతుడుగా ఉండాలి. దుష్టుని జయించాలంటే బలవంతుడుగా ఉండాలి. 1. 2, వాక్యము వాని యందు నిలిచి ఉంటేనే బలవంతుడుగా ఉంటారు. వాక్యము మనలో నిలిచి ఉండాలి. అంటే కాసేపు విని మెట్లు దిగి వెళ్ళిపోయేటప్పుడు అసలు ఏం చెప్పారు ఏమీ గుర్తు లేకుండా ఉందనుకోండి, అది నిలిచి ఉన్నట్ట. ఒక్క వాక్యపు గింజ లోపల పడి అది ఎదిగి ఎదిగి వృద్ధి చెంది దాంట్లో నుంచి ఇంకాస్త వచ్చి అది అనేక గింజల్ని పుట్టించినట్టుగా, అంటే మంచి మనస్సులో ఓపికతో యోగ్యమైన మనస్సుతో వాక్యాన్ని స్వీకరించిన మనస్సుంటే దాంట్లో పడిన వాక్యం అనే విత్తనం అలా నిలిచి ఉంటుంది. పక్షులొచ్చి ఎత్తుకుపోలేదు దాన్ని, ఏదో హడావుడిగా మొలకొచ్చింది కానీ ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అది నిష్ప్రయోజనమేగా. కాకొచ్చి ఎత్తుకుపోయింది ఎంతో, మొలకొచ్చి ఎండిపోయింది కూడా అంతే. ఈ ముండ్ల తుప్పల్లో పడింది చూడ్డానికి ఉన్నట్టే ఉంటుంది కానీ అది ఫలవంతంగా రాదు. అది చచ్చినట్టు కాదు, బ్రతికినట్టు కాదు. కానీ యోగ్యమైన మనస్సుతో ఆ వాక్యాన్ని విన్నవాళ్ళు, అది హృదయం లోపల నిలిచి ఉన్నవాళ్ళు,
వాక్యం అనేది విత్తనమైతే అది ఎక్కడ వాక్యములో నిలిచి ఉండాలి, అలాగే బలవంతులుగా ఉండాలి. రెండు కావాలి. బలవంతులు ఎంత బలవంతులు అంటే అడ్డంకిని పెళ్ళగించుకొని ఎదిగి ఫలించగలిగేవాళ్ళు. అంటే కిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించే వాళ్ళే బలవంతులు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అదే ఉపదేశం. మనము ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. దుష్టుని జయించిన వారు, వాక్యము వారిలో నిలిచి ఉంటుంది, వారు బలవంతులు. ఇది యవ్వనస్తుల స్థితి. 3 వచ్చేసేటప్పటికి, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నాను గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులకి 2 సార్లు ఒకటే విషయంగా చెప్పారు. మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు అంటే కేవలం క్షమించేవానిగా, ప్రేమించే తండ్రిగా మాత్రమే పిల్లలకు తెలిస్తే, యెహోవా నిస్సిగా జయమిచ్చేవాడిగా, ప్రతి శోధనలో నిలబెట్టేవాడిగా యవనస్తులకు తెలిస్తే, తండ్రుల స్థితికి వచ్చేటప్పటికి దాదాపుగా ఆది నుండి ఉన్నవాని, ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్న ప్రతి డైమెన్షన్ కూడా అర్థమవుతుంది. అంటే ప్రతి గుణలక్షణం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట. వాళ్ళు తండ్రులుగా ఉన్నారు. మనకు కూడాను కొంతమంది చాలా ఏజ్లో పెద్దవాళ్ళుగా ఉంటారు, కానీ చిన్నపిల్లల స్థాయిలోనే ఉంటారు. కొంతమంది యవ్వనస్తులుగానే కనపడుతూ ఉంటారు, కానీ వాళ్ళు చిన్నపిల్లలుగానే ఉంటారు. కొంతమంది చిన్నపిల్లల్లాగానే మనం అనుకుంటాం. యవ్వనస్తులు ఎంత ఈడ్చుకొడితే 30 సంవత్సరాలు లేవు అనుకుంటాం, కానీ వాళ్ళు తండ్రుల స్థాయి అంతా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదండి. కాబట్టి ఇక్కడ మనము ఎలాగున్నాము, దేవుణ్ణి ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు వాళ్ళు. అంటే తండ్రి అయిన దేవుడు వాళ్ళకు తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు, యేసయ్య తెలుసు, ఆయన కోపం తెలుసు. అంటే అండి, జస్ట్ తెలియడం అంటే ఇలా నిలబడి వాక్యం చెప్తా ఉంటుంటే విని నేర్చుకుంటే అది ఎరిగి ఉండడం కాదు, అది తెలియడం జస్ట్. కానీ ఎరిగి ఉండడం అంటే అనుభవపూర్వకంగా ఎరిగి ఉండడం అన్నమాట. యెహోవా ఉత్తముడని రుచి చూచి అన్నారు, చూశారు. ఆయన యొక్క గుణలక్షణాలను రుచి చూసి ఎరిగిన వాళ్ళు తండ్రుల స్థాయిలో నిలబడతారండి. కాబట్టి మనం ఎక్కడున్నాం? చిన్నపిల్లల్లోనే ఉన్నామా? యవ్వన ప్రాయానికి వచ్చామా? తండ్రుల స్థాయిలో నిలబడగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకా అందరికీ కలిపి ఒకటే ఉపదేశం ఏం చెప్తున్నాడంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. అంటే చిన్నపిల్లల స్థాయి మొదలుకొని యవ్వనస్తుల స్థాయి నుండి తండ్రుల స్థాయి వరకు ప్రతి వాళ్ళు కూడాను జాగ్రత్త పడాల్సిందేంటి అని అంటే, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా జాగ్రత్త పడాల్సిందే. అంటే కొత్తగా అప్పుడే రక్షణ పొంది యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తండ్రుల స్థాయిలో అనేక సంఘాలు కట్టిన వాళ్ళు, అనేక ఆత్మల్ని బలపరిచిన వాళ్ళు, అనేక సేవకుల్ని తయారు చేసిన వాళ్ళు, తండ్రులు అనబడుతున్న స్థాయిలో ఉన్న వాళ్ళ వరకు కూడాను జాగ్రత్త పడాల్సిందేంటి అనంటే, లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా జాగ్రత్త పడాలి. మనం దేని మీదైనా ప్రేమ పెంచుకుంటున్నామంటే అది లోకములో ఉన్నది. జాగ్రత్త అండి. మరి దేన్ని ప్రేమించాలి మనము అంటే, మొట్టమొదట ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ప్రేమించండి, లేకపోతే మీరు శాపగ్రస్తులు అని మొదటి కొరింథీ 16 చివరిలో రాస్తారు కదండి. ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు. అంటే మనం ప్రేమిస్తే ఫస్ట్ ప్రభువును ప్రేమించాలి, తర్వాత 2 సహోదరులను ప్రేమించాలి, 3 పొరుగు వాళ్ళను ప్రేమించాలి. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనుష్యుల్ని ప్రేమించండి అని చెప్తున్నాడు. అంతే కదా. ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ఫస్ట్ ప్లేస్లో పెట్టి ఫస్ట్ ప్రేమించాలి.
తర్వాత ఎవరి మీద మనకు ప్రేమ ఉండాలి అంటే సంఘం, సహోదరులు ఎవరు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవాళ్ళు, ప్రయత్నపడేవాళ్ళు, ఏదో రకంగా పోరాడేవాళ్ళు, అలాంటి సమూహం సహోదరులు. వాళ్ళని ప్రేమించాలి. తర్వాత పొరుగువాడు ఎవరు? ఏ వ్యక్తి అయినా మనకు పొరుగువాడే అవుతాడు. ఎందుకంటే ఒక వ్యక్తి సంఘంలో లేడు అనంటే వాడు సాతాను బంధకాల్లో ఉన్నవాడే. రెండే కేటగిరీలు. ఒకటి, బంధకముల నుండి విడిపించబడి దేవుని సంఘములో ఆయన శరీరంలో ఒక అవయవంగా అన్నా ఉండాల వాడు. లేదు అనంటే గనక బయట ఇంకా దేవుణ్ణి ఎరగని వానిగానే, పాపక్షమాపణ అనుభవం లేని వానిగానే బయట ఉండాలి. వాడు పొరుగువాడు కదా. కాబట్టి ఏమని చెప్తున్నాడు దేవుడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. మరి దేన్ని ప్రేమించాలి? మనుషుల్ని ప్రేమించమని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి తండ్రి ప్రేమ లోకములో ఉన్నదంతయు, అంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనం ఏ టెంప్టేషన్ని తీసుకున్నా, ఏ పాపాన్ని తీసుకున్నా, క్రీస్తుకు వ్యతిరేకమైన, ఆత్మకు వ్యతిరేకమైన ఏ ఆలోచన అయినా, ఏ కార్యమైనా, ఏ పనైనా, ఏ పద్ధతి అయినా ఈ మూడిట్లో ఏదో ఒక కేటగిరీలోకి వచ్చేస్తుంది. అది శరీరాశ అన్న ఉంటుంది, నేత్రాశ అన్న ఉంటుంది, జీవపు డంబం అన్న ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇవి మాత్రం తండ్రి వలన పుట్టినవి కాదు. మరి ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి? కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలుగలేదు అన్నారు కదా. కానీ చాలా స్పష్టంగా ఇవి దేవుడు కలగజేసినవి కాదు అంటున్నారు. అంటే వీటన్నిటినీ కలగజేసిన వాడు దుష్టుడు. కాబట్టి ఇవి మనలోనికి వస్తే వాడు మనలోకి ఎంటర్ అయినట్టే. కాబట్టి ఈ దినాన మన ముందు పెట్టుకుందాం. మనం దేన్నైనా ప్రేమిస్తున్నాము అని అంటే గనక, ఇప్పుడు రక్త సంబంధం ఉంటుంది. పిల్లల్ని మనం ప్రేమిస్తాము, తల్లిదండ్రుల్ని మనం ప్రేమిస్తాము, మనతో సహవాసం చేస్తున్న వాళ్ళను మనం ప్రేమిస్తాము. అది సహజమే. అంతకు మించి ఒక్కోసారి వస్తువుల్ని ప్రేమిస్తాము, ఇళ్లను ప్రేమిస్తాము. కానీ ఆ ప్రేమ ఎంతవరకు ఉంది, ఎలా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు మనము పరిశీలన, ఆత్మ పరీక్ష చేసుకుంటానే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ శరీరాశ ఇవి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, మనకందరికీ కూడా తెలుసు. శరీర ఆశలేంటో, శరీరం యొక్క దురాశలేంటో మనకు తెలుసు. అలాగే నేత్రాశలేంటో కూడా తెలుసు. అలాగే జీవపు డంబం అంటే బోస్టింగ్, గర్వం, బడాయి, హెచ్చింపు, ఇవన్నీ అన్నమాట. అంతర్లీనంగా వ్యక్తుల లోపల ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఒక్క రోజుతో పోవు. వ్యక్తుల జీవితంలో చాలా అంతర్లీనంగా ఆ గర్వము, అహం అనేది లోపల పనిచేస్తూనే ఉంటుంది. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను, నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది ఎలా ఉంటుంది అనంటే, ఇదే యోహాన్ గారు ఒక చోట ఒక మాట అంటాడు, నేను చెప్పి ముగిస్తాను. 1:8 ఆయన అంటాడు, ఏమంట, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఈయన ఏమంటున్నాడు? మనము అంటున్నాడు. అంటే ఆయన్ని కూడా కలుపుకుంటున్నాడు. అంటే తండ్రి స్థాయిలో ఉన్న యోహాను చిన్న పిల్లల స్థాయిలో ఉన్న సంఘ బిడ్డలతో కూడా కలుపుకొని మనము అంటున్నాడు. ఇక్కడ మనము పాపము లేని వారము అని చెప్పుకున్నామా? మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో ఏముండదు? సత్యం ఉండదు. సత్యం అంటే ఏంటి? అంటే నాలో పాపం లేదు అని ఒక మనిషిగా మనం చెప్పడం అనేది అసత్యమే అవుతుంది. కాకపోతే మన పాపములు క్షమించబడ్డాయి అన్న మాట అయితే నిజం. కానీ మనలో ఇంకా పాప స్వభావం అయితే మాత్రం నిలిచే ఉంది. అదైతే మాత్రం సత్యం.
ఆ స్వభావం అనేది పొడచూపుతానే ఉంటుంది. ఎలా ఉంటుందంటేనంట, ఒక సముద్రంలో మంచుకొండ ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. మంచుకొండ ఎంత కనపడుతుంది పైకి? కొంచెమే కనపడుతుంది పైకి. అరే ఏముంది ఇది పెద్ద విషయమా అనిపిస్తుంది. కానీ దాని లోపల పర్వతంలాగా ఉంటుందంట. కనపడతా ఉన్నదాన్ని వెంటనే మనం కట్ చేసామనుకో ఏమీ లేదు, పోయిందనిపిస్తుందట. మళ్ళా వితిన్ ఒక 5-6 సెకండ్లలో లేదా ఒక 5 నిమిషాలలో మళ్ళా చిన్నగా కొంచెం పైకి వస్తుందట. మళ్ళా దాన్ని మనం కట్ చేస్తే పోయిందనిపిస్తుందట. మళ్ళా అది చిన్నగా 5-6 నిమిషాల తర్వాత మళ్ళా పైకి వస్తుందట. మళ్ళా కట్ చేస్తే, అంటే ఒక మంచు పర్వతం అనేది నీలో నాలో అందరిలో ఉంది. మన పని ఏంటంటే జాగ్రత్తగా కట్ చేసుకోవడమే. ఆ పాప స్వభావాన్ని కట్ చేసుకుంటానే ఉండాలి. ప్రతి దినము అది పొడచూపుతానే ఉంటుంది. ఒక అహంకారం ఉంటుంది చూశారు, ఒక అతిశయం, ఒక గర్వం అనేది ఉంటుంది చూశారు. అదైతే మాత్రం చాలా ఉంటుంది. నేను నా అసలు కోపం రావడానికి కూడా సగం కారణం అదే. ఒక మనిషి మెలకువ రాగానే నేను అనే దాంతోనే మనిషి మెలకువ అవుతాడట, లేస్తాడట. ఆ నేను నా అనేది ఉంది చూశారు, అదే ఆ మంచుకొండ అని కూడా చెప్తారు. నిజమేను, నేను కూడా నాలో అది చాలా సమృద్ధిగా గమనించా. కానీ నాలో నేను గమనించినప్పుడు దేవుని మహాకృపను బట్టి చాలాసార్లు దాన్ని కట్ చేశాను. కానీ కొన్నిసార్లు నేను చేయలేకపోయాను. కానీ కొన్నిసార్లు అయితే కట్ చేశాను. చేస్తూ ఉంటే అది కరిగిపోతుంది, జీవితకాలం పడుతుంది మంచుకొండ మొత్తం పోవడానికి. కాబట్టి ఈ దినాన మనం దేవునితో మాట్లాడదాం. చిన్నపిల్లల స్థాయే కానీ, యవనస్తుల స్థాయే కానీ, తండ్రుల స్థాయే కానీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు పరిశీలన చేసుకోవాల్సింది, నేను లోకాన్ని ప్రేమిస్తున్నానా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, దీన్ని ప్రేమిస్తున్నామా అనేది ముఖ్యమండి. అర్థమవుతుందా? శరీరం ఉన్నప్పుడు శరీరాశ రాకుండా ఉండదు. నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? క్రమంలో ఉన్నావా? క్రమపరుస్తున్నావా? కళ్ళున్నప్పుడు నేత్రాశ అనేది రాకుండా ఉండదండి కదా. అరే ఇట్లా చూస్తాము, అబ్బబ్బలే ఉంది ఇది, మనకుంటే బాగుండు అనుకుంటాం, మనకు కావాలి అనిపిస్తుంది కదా. కానీ దాన్ని మనం ప్రేమిస్తున్నామా, క్రమపరుస్తున్నామా ముఖ్యం. అలాగే జీవపుడంబం, నన్ను ఇంత మాట అంటాడా, నేను ఎంత చేసినా, ఆ ఫీల్ వెంటనే వచ్చేస్తుంది. నన్ను ఇంత మాట అంటాడా, నేను ఎంత చేసినా, ఆయన ఎంత చేశాడు, నేను ఎంత మాటలు అంటున్నాను ఆయన్ని నా క్రియల ద్వారా కదా. అంటే అవన్నీ కూడా పొడచూపుతాయి. కానీ మనం దేన్ని గట్టిగా పట్టుకొని ఉంటున్నాం ముఖ్యం. ప్రేమించడం అంటే ఏంటి? హత్తుకొని దగ్గరగా ఉంచుకోవడాన్ని ప్రేమించడం అంటారు. శరీరాశన, ఏ నేత్రాశ, ఏ జీవపుడమ్ము పొడచూపుతాయి. అది లేదు అంటే తప్పు. వస్తాయి. శరీరం ఉంటే శరీరాశ వస్తుంది, కళ్ళు ఉంటే నేత్రాశ వస్తుంది, లోపల మనస్సు నేను అనేది ఉంది కాబట్టి ఆ జీవపుడమ్మం అనేది కూడా పొడచూపుతానే ఉంటుంది. అయితే దీని విషయంలో మనం ప్రేమిస్తున్నామా, హత్తుకొని దగ్గర పెట్టుకుంటున్నామా అనేది ఆలోచన చేసుకుందామండి. ఇది అందరికీ కామన్ ఉపదేశం. ఎంత జాగ్రత్త అంటే 2 సార్లు హెచ్చించి నేను మీకు వ్రాయిచున్నా. ఏమి రాస్తున్నావయ్యా? ప్రేమించొద్దు లోకాన్ని. కాబట్టి ఈ దినాన ఆ ఉపదేశాన్ని మనలో పెట్టుకుందాం, ఈ వాక్యాన్ని మనలో నిలవనిద్దాం. పదే అది మనకు గుర్తొచ్చేటట్టుగా మెమరైజ్ చేసుకుందాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి చిన్నపిల్లల స్థాయి నుండి, యవ్వనస్తుల స్థాయి నుండి తండ్రుల స్థాయికి ఎదిగించి ఆయనలాగా పరిపూర్ణతలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థనలు చేసుకుందాం.